ఒక 1 ఇయర్ అట్లానే టైం పాస్ చేసేసాము. వన్ సైడ్ అనమాట. అవతల సైడ్ స్టేటస్లో ఏమైనా పెట్టినా స్క్రీన్ షాట్లు తీసి ఫోటోలు సేవ్ చేయను. ముద్దులు పెట్టిన ఫోటోలకి అంత గతగతగా ఉండిందిలే. వన్ ఫైన్ డే అవతల సైడ్ నుంచి మెసేజ్ అయితే వచ్చిందనమాట. హాయ్ బావా. ఫైనల్గా అట్లా చాట్ కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా కాస్త అట్లాగా ఇంకా ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. తమ్నైల్ చూసిన తర్వాత చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మ్యాటర్ అయింది అనేది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మనమైతే ఆల్మోస్ట్ ఒక 1 month పైనే అయింది. కొన్ని పోస్ట్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది అనమాట. అది ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకే పెట్టాల్సి వచ్చింది. మీరు కూడా కామెంట్స్ లో అందరూ ఆల్మోస్ట్ కామెంట్స్ లో అందరూ ఏమని కామెంట్ పెడుతున్నారు, ఈ వీడియో ఎవరి గురించి పెడుతున్నాను? ఎస్, నన్ను చూసి ఎవరు చెడిపోవద్దా. ఇన్ని రోజులు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళందరూ సాయి ఏంది ఇలా తయారయ్యాడని చెప్పి బ్యాడ్గా కామెంట్స్ పెట్టొద్దు. ప్రతి ఒక్కరికి ఇది ఒక కామన్ పాయింటే. మనం ఏం చేయలేము, ఇంక ఒప్పుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఆ వీడియో కింద అప్రాక్సిమేట్గా ఒక 2000 కామెంట్స్ అయితే వచ్చున్నాయన్నమాట. అందులో 2000 కామెంట్స్లో ఒక 500 to 600 కామెంట్స్ వచ్చేసి ఏ అని చెప్పి పెట్టినారు. ఏం చేయలేము, మనది ఒక వ్లాగ్స్ ఛానల్. ఆ వ్లాగ్స్ ఛానల్లో నేను బేసిక్గా ఎక్కువగా ప్రాంక్స్ అయితే చేస్తుంటాను. వాటిలన్నిటిని చూసి, అండ్ ఇంకొక విషయం, ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనమాట మనది. ఆ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అయితే మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే కొంచెం హితబోధ కూడా చేస్తాం. కొంచెం ఏమనుకోవద్దు, పట్టించుకోవద్దు. అలాగే ఇప్పుడు దాకా ఎవరైతే లైక్ కొట్టలేదో, మోస్ట్ డిమాండెడ్ వీడియో కదా, కొంచెం ప్లీజ్ లైక్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 3 million అయిపోద్దా ప్లీజ్. ఇంకా మన లవ్ స్టోరీ విషయంకి వస్తే, హనీ అత్తమ్మ ఎలా ఉంటుంది? హనీ ఎవరికంటే సూపర్ ఉంటుందా? నీకంటే ఉండదా? సరే, మా ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది, అందరూ చూడడం జరిగింది. సో ఆ తర్వాతే మనం అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత మా ఫ్యామిలీలో చాలా చేంజెస్ అయితే జరిగాయి అన్నమాట. ఏంటంటే మా అమ్మకి చాలా కాల్స్ వచ్చాయి. ఏందోడు ఏదో పోస్ట్ పెట్టాడు అమ్మాయిలతోటి అంటే, ఏముందా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. మా అమ్మ వాళ్ళందరికీ చెప్పడం అనమాట. ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, ఆ అమ్మాయి ఇంకా అన్నాడు, ఇంక ఒప్పుకొని అన్నాడు, ఇంకా అది అన్నాడు ఇది అన్నాడు, ఇంకా తప్పక ఒప్పుకున్నాం మేము, అందుకని పోస్ట్ పెట్టుకున్నాడు. మా అమ్మ అయితే మా బంధువులకి చెప్పడం జరిగింది. ఇట్స్ ఓకే, మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆ బంధువుల్లో చాలా మందికి ఇంకా తెలియదు అనమాట. చాలా మంది దాన్ని ఇంకా డూప్లికేటు ఏదో ఏ అనుకుంటున్నారు. ఇంకా మరికొద్ది సేపట్లో అట్లా మెరుపు తీగలాగా సిక్ అని వచ్చి వెళ్ళిపోద్ది ఫోటో. ఎక్కడ పోస్ట్ చేయొద్దు ప్లీజ్. అలాగే ఆ ఫోటోని స్క్రీన్ షాట్స్ అట్లాంటివి తీసి ఎక్కడ పోస్ట్ చేయొద్దు ప్లీజ్, మళ్ళీ డిష్ తగులుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సాయి అన్న పెళ్ళి ఎప్పుడు? అని సాయి అన్న పెళ్ళి ఎప్పుడు చెప్తా, డేట్ కూడా చెప్తా, ఓకే? పెళ్లి డేట్ అండ్ అప్డేట్ లవ్ స్టోరీ మొత్తం చెప్తా అనమాట. అనగనగా ఆ లవ్ స్టోరీ వచ్చేసి స్టార్ట్ అయ్యి ఒక 9 years అయితే అవుతుంది అనమాట. ఇట్స్ 9 years ఆఫ్ వెరీ లెంతీ అండ్ వెరీ బ్యూటిఫుల్ లవ్ అనమాట. అది 9 years అంటే అప్రాక్సిమేట్గా అప్పుడు మనము ఇంటర్ చదువుతున్న వేళ విశేషం. అప్పట్లో కొంచెం బాగానే ఉండేవాళ్ళం అనమాట. అంటే మరీ అంత బండగా అట్టుండేవాడిని కాదు. ముఖం మీద ఎక్కడ ఐబ్రోస్ జుట్టు తప్ప ఇంకేడ ఇంటర్కి ఉండేది కాదు. నున్నగా ఉండేది నా ముఖం. ఇంటర్ కుదిరితే నాకు ఫొటోస్ కానీ దొరికితే వేస్తాను చూడండి ఇంటర్లో ఎలా ఉండేవాడిను. అప్పట్లో హనీ సిగ్గుపడుతుంది, ఇట్రా హనీ పాప సిగ్గుపడుతుంది, ఇల్లు కూర్చో. హనీకి తెలిసిందనమాట మొన్న ఈ మధ్య స్టోరీ అంతా తెలిసింది హనీ పాపకు కూడా. హనీ కూడా పొసెసివ్ ఫీల్ అవడం జరిగింది. మొన్నటిదాకా హనీ పాప మామయ్య నాకు ఒక్కడికే అనుకునింది. నీకే హనీ, మామయ్య మొత్తం నీకే, సరేనా? మన లవ్ స్టోరీ విషయంకి వచ్చేస్తే ఇంటర్ అనమాట. అప్పుడు మనం 1 side లవ్వే. అది రీసెంట్గానే అది 2 side అయింది. అప్పుడు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాం కానీ ధైర్యం సరిపోక కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే అప్పుడు ఇంటర్కే ఏం చేస్తాం ప్రపోజ్, మనకు కొంచెం మెచ్యూర్ మైండ్ అనమాట. ఇంటర్ నుంచి కొంచెం మెచ్యూర్డ్ మైండ్ అనమాట. ఇప్పుడే ఏం చెప్తాము, అసహ్యంగా ఉంటుంది. ఇంటర్కి ఇంకా మైనర్స్ ఏం చెప్తాం అనుకున్నాం. ఇంకట్టా బీటెక్ వచ్చేసాం అనమాట. అవునా, బీటెక్లో చెప్దాం అనుకున్నా కానీ కరెక్ట్ టైంకి ఏంటంటే మా ఫాదర్ అట్లా అవ్వడం, ఇంకా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అట్లా చెప్పలేకపోయాము. సో ఇంకప్పటికీ ఏం చెప్తాంలే అని ఆగిపోయాం అనమాట బీటెక్లో కూడా. ఆ తర్వాత బీటెక్ అయిపోయేసరికి చెప్దామని అనుకున్నాను. అయితే ఏం చేయాలి, పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా. లవ్ చేయాలంటే నా వరకు ఏంటంటే కొన్ని ఉండాలన్నమాట. మన దగ్గర పైసలు ఉండాలా, మనకంటూ ఒక విషయం ఉండాలా, సంపాదిస్తుండాలా అని చెప్పి సరే వెయిట్ చేద్దాం అనుకుని వెయిట్ చేసిన తర్వాత జాబ్ అయితే వచ్చింది. ఆ జాబ్ కూడా 1 year లాక్డౌన్లో ఫుల్గా స్ట్రగుల్ అయ్యి, ఇంకా దానికి టెస్టింగ్కి సంబంధించి నేను చేసే జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెస్టింగ్ మీద వర్క్ చేస్తుంటాను. అవునా, జాబ్ వచ్చింది. మనం టెస్టింగ్ మీద అనమాట నేను వర్క్ చేసేది.
ఆటోమేషన్ గేమింగ్ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నాను. సో చేస్తున్నాను కదా. పిల్ల పోయింది, తల్లి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చిన్ని, ఆ పిల్ల కూడా ఉంది ఫ్రెండ్స్, పిల్ల ఉంది, తల్లి ఉంది ఇక్కడే. ఓకే ఏంటి కానిస్తున్నాం, మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తూ బాగోదు చెప్తున్నా. నేను అన్నీ చెప్పేది నిజాలు అబద్ధాలా, అది వాళ్ళకి తెలియట్లేదు కదా. అవునా, ఇంకట్లా జాబ్ రావడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత ప్రపోజ్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యా. నేనేంటంటే ప్రపోజ్ చేసేటప్పుడు పలానా షర్ట్ ఒకటి వేసుకోవాలని చెప్పి బీటెక్ థర్డ్ ఇయర్లో ఆ షర్ట్ కొని పెట్టుకున్నా. ఆ షర్ట్ వేసుకుంటే ఏమైంది తెలుసా, ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ షర్ట్ పట్టట్లా. పైన పెద్ద సామాన్లు, ముందర ఒక పెద్ద సామాను, సైడ్ పెద్ద 2 సామాన్లు అయితే వచ్చినాయి. ఆ షర్ట్ పట్టట్లా. ఏంది షర్ట్ పట్టట్లేదని చెప్పి ఇంకా బలవంతంగా లాగి చొక్కా వేసాం. అప్పుడు దాకా నాకు చెప్పేవాళ్ళు లేరు, అమ్మ చెప్పదు. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళేవాడినే కాదు అసలుకి. బీటెక్ అయిపోయిన తర్వాత అసలు లాక్డౌన్ ఆ టైంలో కానీ అసలు బయటికి వెళ్ళేవాడినే కాదు. అమ్మ చెప్పదు, చిన్ని అసలు చెప్పదు. చిన్నితో పాటు అన్నతో పాటు నేను తినొచ్చు కదా అని చెప్పి చిన్ని కూడా తినేది అనమాట. ఇద్దరం తోడు దొంగలమి. ఇంకా లావ్ అయినానని చెప్పి ఎవరు నాతో అనేవాళ్ళు కూడా కాదనమాట. లావులోగా ఉండే మీ ఇద్దరం ఎట్టుండే వాళ్ళం ఫోటోస్ వేస్తాను చూడండి చిన్ని నేను. ఆ తర్వాత ఇంకా షర్ట్ పట్టట్లా, గట్టిగా లాగుతున్నా. అవును షర్ట్ వేసుకుంటుంటే గుండీలు పట్టన ఎగిరిపోయినాయి, 2 గుండీలు పొట్ట దగ్గర. అది లాక్కొని బాగా గట్టిగా వేసాను, పొట్ట వదలంగానే ఫట్న గుండి ఎగిరిపోయింది. అప్పుడు అర్థమైంది సీను. ఇప్పుడు ఈ బాడీ వేసుకొని ముఖం మీద ఒక ఎంట్రుకు ఉండేది కాదు, మీసాలు గడ్డాలు ఉండేవి కాదు. జాబ్ ఉంది, డబ్బులు ఉన్నాయి అంటే డబ్బులు అంటే డబ్బులు ఏం లేవు, శాలరీ వస్తుంది, ఒక ధైర్యం అనమాట. చెప్దాం అనుకుంటేనేమో తీరా దెబ్బ కొట్టేసింది, బాడీ దెబ్బ కొట్టేసింది. కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు ఏం చేసినా కానీ ఏంద్రా నువ్వేం తిట్టున్నావు, నీ పొట్ట ఏంది, అదేంది, అసలు నీ ఫేస్ ఏం తిట్టుందని చెప్పని అంటదేమో అని చెప్పి ధైర్యం సరిపోక వాళ్ళ కోసం అయితే జిమ్ స్టార్ట్ చేయలేదు. అప్పటికే జిమ్ స్టార్ట్ చేయాలి నేను. ఇంకొక 1 year అసలుకి ఎట్ట పెరిగినానో తెలియలే, వెయిట్ అట్ట పెరిగినా అసలు. సరేలే సన్నగా అవుతున్నా లేచింది, మరి అట్టున్నానా అట్ట. బై ద వే మీ వదిన ఎట్టుంది చెప్పనే లేదు నువ్వు. బాగుంది. నీకంటే బాగుందా? నాకంటే ఏం కాదులే. ఎస్, దూడ గట్టును మేస్తే బర్రె ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది, దూడ కూడా చేలోనే మేస్తుంది. ఇందాక సేమ్ డాక్టర్ డైలాగ్ మదర్ కూడా చదే డైలాగ్ వేశారనమాట. ఏందన్నా నిన్ను దూడ అన్నాననే, నువ్వు దూడ కాదు నాన్న, క్యూటీ పై. సో ఇంకట్లాగా మనం ఇంకొక 1 year అట్లానే టైం పాస్ చేసేసాము. 1 side అనమాట. అవతల సైడ్ స్టేటస్లో ఏమైనా పెట్టినా స్క్రీన్ షాట్లు తీసి ఫోటోలు సేవ్ చేయను. ముద్దులు పెట్టిన ఫోటోలకి అంత గతగతగా ఉండిందిలే. అప్పుడు రానమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు, అప్పుడు లేనమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అదే చెప్తా వీడియోలో. ఐ విల్ టెల్. ఓకే, తను ఏమి గోల్డ్ డిగ్గర్ కాదు. ఓకే, షీఈస్ ప్యూర్ హార్టెడ్ సోల్, బ్యూటిఫుల్. తన హార్ట్ టు ఫేస్ మొత్తం బ్యూటిఫుల్. సో ఇంకా ఆ తర్వాత సన్నగా అయిందైతే అసలు తన కోసమే కాదు, అది కంప్లీట్ వేరే స్టోరీ. అసలు నాకు జిమ్ అనేది ఒకటి ఉంటుందని తెలుసు. అంటే మా నాన్న జిమ్కి వెళ్ళేవాడు, అంటే తగ్గలేదు, జస్ట్ అప్పుడప్పుడు టైం పాస్కి వెళ్తూ ఉండేవాడు. మా నాన్న ఏమి జిమ్ ఫ్రీకింగ్ కాదు, మా నాన్నకి పొట్టు ఉండేది, జిమ్కి వెళ్ళేవాడు అనమాట. అప్పుడు మా నాన్నతో పాటు సండేస్ అప్పుడప్పుడు జిమ్కి వెళ్ళేవాడిని. జిమ్ అంటే ఇట్లా మా నాన్న జిమ్ నుంచి వస్తా బబుల్ గమ్స్, స్ప్రౌట్స్ తీసుకొస్తాడనమాట. వాటిని తినడానికి వెళ్ళేవాడిని జిమ్కి కూడా. నేనే కాదు, నా పక్కన ఉన్న చిన్ని కూడా వచ్చేది జిమ్కి సండే. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేది జిమ్ అనమాట. ఇప్పుడు ఆ స్టోరీ అంతా పక్కన పెట్టేస్తే ఇంక మన లవ్ స్టోరీలోకి అయితే ఎంటర్ అయిపోయి. తొక్కలో లవ్కి మళ్ళీ లవ్ స్టోరీ ఒకటి. తొక్కలో లవ్ అనబాకు. ఓకే, తొక్కలో లవ్, తొక్కలోది పండులోది కాదు, లవ్వే. లవ్. ఇప్పుడు ఈ వీడియో మా లవ్ కూడా చూస్తుంటది కదా చిని, మీ ఒడినా. నీ ఓవర్ యాక్షన్ పని కానీ నాకే బోర్ కొడుతుంది. సోది వాళ్ళు ఎలా చూస్తారు చెప్పా. సోది కాదు, ఇట్స్ నాట్ సోది, ఇట్స్ ఎ క్యూట్ లిటిల్ చబ్బీ లబ్బీ లవ్ స్టోరీ ఇది. ఓకే, ఆ తర్వాత మనం సన్నగా అవడానికి వేరే కంప్లీట్ వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అదంతా వేరేలే. ఇంకా నా సిచ్యువేషన్స్ నాకు నేనే నచ్చక అసహ్యం వేసేసి అదంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అప్పుడు సన్నగా అయిపోయాను. స్టోరీ తగ్గిపోయిన తర్వాత అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అంత లేదు, ఓవర్ యాక్షన్ చేయకు. అప్పుడు కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. ఈ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని బిల్డ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇంత సన్నగా అయ్యామన్నమాట. నా ప్యాషన్, నాకు భయంకరమైన ఇష్టం అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయడం. మా అమ్మ ఒక సైడ్ ఫోర్సింగ్, అంటే మా అక్క, మొన్న చెప్పాను కదా మా స్వాతక్కని, అరే యూట్యూబ్ చేయొచ్చు కదా అని. అంతకు ముందర 7-8 years బ్యాక్ నా చేత యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయించారు.
నేనేంది మా ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడడానికి వెళ్తారు కదా, నేను సర్రమని క్రికెట్ ఆడుకునేదానికి వెళ్ళిపోయేవాడిని. వీడియోస్ అందరు క్రికెట్ ఆడుకుంటే నేను వీడియోస్ తీయాలా అని చెప్పి వెళ్ళి క్రికెట్ ఆడుకునేవాడిని అనమాట. సో అట్లాగా గేమింగ్ అంటే భయంకరంగా ఇష్టం అనమాట. గేమ్స్ ఆడుకుంటా ఉండేవాడిని 24 గంటలు పడుకొని. ఆ BGMI దానికి డబ్బులు తగలబెట్టే ఇయని చాలా కొనుక్కొని ఆ గేమ్స్ ఆడుకునేవాడిని. ఆ తర్వాత ఇంకా GTA 5 నాకు భయంకరంగా ఇష్టం అనమాట. దీంట్లో కూడా డబ్బులు దొబ్బెట్టుకున్నా. అదే నా మీద నాకే గిల్ట్ అనమాట, ఈ డబ్బులు ఇట్లాంటి అనవసరమైన. కాకపోతే ఇంట్లో వాళ్ళ డబ్బులు అయితే ఎప్పుడు తీసుకోలేదు, నా ఓన్ డబ్బులే ఖర్చు పెట్టుకున్నాను అన్నిటికీ. ఇట్లాగా ఇట్లాంటి పిచ్చి పనులు చేసేవాడిని, అవసరమైన పనులు లేకుండా. ఆ తర్వాత అమ్మాయిని కొన్ని రోజులు మర్చిపోయా, అసలు అమ్మాయి మ్యాటరే గుర్తులేదు. సన్నగా అయిపోయిన తర్వాత ఇంక యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్లోకి వచ్చేసా. వన్ ఫైన్ డే అవతల సైడ్ నుంచి మెసేజ్ అయితే వచ్చిందనమాట, హాయ్ బావా. నవ్వద్దు. ఓ హాయ్ అని చెప్పి మెసేజ్ పెట్టాం అనమాట. అవతల సైడ్ నుంచి నీకు ఒక బటర్ఫ్లై కావాలి, దారిలో బటర్ఫ్లై ఎగరుతా ఉంది, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళావంటే ఆ బటర్ఫ్లై వైపు, నువ్వు పని చేసుకుంటావు, నువ్వు సడన్గా బటర్ఫ్లై కనిపించింది. బటర్ఫ్లై వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఒక 5-6 రోజులు, వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం పరిగెత్తుతా ఉండు. బటర్ఫ్లై దొరికింది. ఇక్కడ సంవత్సరం రోజులు నీ పని అంతా వేస్ట్ అయిపోయింది. సంవత్సరం రోజులు ఏం అడగ తిన్నావు నువ్వు చెప్పు? వేస్ట్ కదా, మొత్తం డబ్బులు వేస్ట్, మనీ వేస్ట్, టైం వేస్ట్. ఈ సంవత్సరం తిరిగి రాదు. ఆ బటర్ఫ్లై వెనకాల పడతావు నువ్వు. బటర్ఫ్లై దొరికింది, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆ బటర్ఫ్లైని ఎలా కాపాడుకుంటావు? 1 year బికారోడు అయిపోయావు నువ్వు. అదే 1 yearలో 1 year కాదు కానీ ఒక 6 months, పోనీ 3 monthsలో కనుక ఒక బ్యూటిఫుల్ గార్డెన్ రెడీ చేస్తావు అనుకో, నువ్వు పూల తోటలు, మొక్కలు అవి వేసావు అనుకో, ఆ బటర్ఫ్లై ఒకటి కాదు 10 బటర్ఫ్లైస్ ఆ తోట దగ్గరికి వచ్చి నిలబడతాయి కదా. సో ఇప్పుడు నీకు గార్డెన్ ఉంది, చెప్తున్నా అదే. ప్లీజ్ డోంట్ గెట్ యాంగర్, ఈట్ సమ్ హ్యాంగర్ ప్లీజ్, లవ్ యూ చిన్ని. ఆ బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది, కావాల్సిన బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ బటర్ఫ్లైని మేపడానికి గార్డెన్ కూడా ఉంది నీ దగ్గర, కావాల్సిన బటర్ఫ్లైస్ కూడా వచ్చినాయి నీకు ఇక్కడ. నీకు పాయింట్ అర్థమైందా? ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు నీ బేస్ని బిల్డ్ చేసుకున్నావు అనుకో, బటర్ఫ్లైస్ వాటంతా అవే వస్తాయి. ఇప్పుడు నా బటర్ఫ్లై కూడా నా దగ్గరికి వచ్చింది, అటని నా దగ్గర గార్డెన్ ఉందని కాదు వచ్చింది. ఒక ట్రస్ట్ బిల్డ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం సేఫ్గా ఉంటామని చెప్పి ఒక ట్రస్ట్ అయితే బిల్డ్ చేయాలి. ఆ గార్డెన్ నాటి నేనైతే మా బటర్ఫ్లైకి, నా బటర్ఫ్లై ఓకే చిన్న సెకండ్లో నువ్వు చెప్తావా నేను చెప్పమంటావా? లవ్ యూ సో మచ్ చిటి తల్లి, లవ్ యూ వెరీ మచ్, లవ్ యూ టూ మచ్. ఒకటే చెప్పా నీకు, 10 చెప్పా. ఓకేనా? హ్యాపీయా? ఇంతమందికి లవ్ ఇవ్వాలంటే ఎలా అర్థం కావట్లా. సెల్ ఫోన్ అన్నాక సిమ్ము, ప్రతి ఒక్క అమ్మాయికి సాయితో ఉమ్ము. ఓకే కూల్. ప్రతి ఒక్కరు కాదు, ఇక్కడ మా ఇంట్లో ఉన్న అమ్మాయిలందరికీ ఒక అమ్మమ్మ, ఒక అమ్మ, ఒక చిటి తల్లి, ఇంకా ఒక అందరికి మొబైల్ పెడతాను అంటున్నా. ఫైనల్గా అట్లా చాట్ కాస్త ప్రేమగా మారింది, ప్రేమగా కాస్త అట్లాగా ఇంకా ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మీ దాకా తీసుకురావడం అయితే జరిగింది. అని ఇట్లా మీకైతే ఒక లవ్ స్టోరీ చెప్దాం అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్గా చెప్పలేకపోయాను. అండ్ నా దగ్గర నుంచి మీ ఒక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏది పడితే అది కామెంట్ చేయండి, కానీ లవ్ స్టోరీ బాగుంది, సూపర్ లవ్ స్టోరీ, వెరీ గుడ్ లవ్ స్టోరీ అని అయితే కామెంట్ చేయండి. కానీ మీకైతే ఒక నిజం చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీలాగే ఎక్కువ మంది ప్రాంక్ అవ్వాలి. ఇన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళ మీద ప్రాంక్ చేస్తే, మా ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేస్తే, అన్నోళ్ళ మీద ప్రాంక్ చేస్తే, బేబం మీద, హనం మీద, అందరి మీద, ఇప్పుడు దాకా మీ మీద ప్రాంక్ చేయలేకపోయా. అందుకే మిమ్మల్ని కూడా ఇప్పుడు ప్రాంక్ చేశా. ఎందుకంటే ఆ ఫోటోలు మొత్తం ఏఐతో చేసినాయి, వాటి రియల్ ఫొటోస్ అయితే ఇవే అనమాట. లవ్ స్టోరీలు లవ్లు రావు. నేను ఆ జన్మ సింగిల్ గాడి లాగే ఉంటా, తింటా, బతకతా, తిరగతా, ఊగుతా, తూగుతా, అంతే. సింగిల్గానే బతకతా, సింగిల్గానే ఉంటా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి మీకు ఏదైతే స్టోరీ చెప్పుకుంటా వచ్చానో, ఆ స్టోరీ మీకైతే టైం పాస్కి, ఇంకా మీ టైం వేస్ట్ చేయడానికి కాదు, కొంచెం మీకైతే యూజ్ అయ్యేలాగైతే చెప్తాను, వినండి. నాకు 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నా క్లాస్మేట్స్, 2 బీటెక్ చదివేటప్పుడు. వాళ్ళిద్దరు పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, లేదా నేను జనరల్గా చెప్తాను. వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఇప్పుడు రిలేట్ అవ్వచ్చు ఈ వీడియో చూసి, ఐ డోంట్ కేర్. అండ్ చెప్తున్నానండి, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, నాతో పాటే కూర్చొని ఉంటాడు వాడు. అబ్బాయి ఎవరైతే ఉన్నారో బీటెక్ 2 years చదివాడు నాతో పాటు, వచ్చేసి 4 years చదివాడు నాతో పాటు. 2 years చదివిన తర్వాత వీళ్ళ అత్త కూతురు అయితే ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ఇష్టం, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. అయినా వీడేం చేశాడు, క్లాస్ టాపరు, సరిగ్గా చదువుతాడు తెలుసా, నిజంగా సూపర్ చదువుతాడు, క్లాస్లో భయంకరంగా చదువుతాడు. వీడేం చేశాడు, ఆ అమ్మాయిని తీసుకుని పెళ్లి చేసి లేపుకొని వెళ్ళిపోయాడు. ఆ సర్టిఫికేట్ వదిలేశాడు, చదువు వదిలేశాడు, మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు. ఎట్లా అంటే బీటెక్ కూడా 2 years ఎట్లా చదివేవాడు అంటే, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఇక్కడ రిలయన్స్ ఉందన్నమాట మా దగ్గర, ఆ రిలయన్స్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటా వచ్చిన డబ్బులతోటి వీడు బీటెక్లో చదువుకుంటా అంత కష్టపడి టాపర్ అబ్బాయి వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాడు. అండ్ ఇంకొకరున్నాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను. ఈ అబ్బాయి వచ్చేసి ఏం చేసినాడంటే, ఫైనల్ ఇయర్ దా బీటెక్ చదివాడు, వాడికి అత్త కూతురు ఉంది, వాడు అమ్మాయిని లవ్ చేశాడు, ఫైనల్ ఇయర్ బీటెక్ దాకా చదివి ఒక సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్ళాడు. ఇక్కడ వచ్చింది ఏంటంటే,
వీడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆ రిలయన్స్లోనే వర్క్ చేస్తున్నాడు, వచ్చి రాని శాలరీ, పాప కూడా పుట్టిందనమాట. అసలుకి వాడు పడే నరకం ఎట్టుంటుందంటే మీరు లిటరలీ చూస్తే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు వాడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతా వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడుతుంది, వాడు బాధపడుతున్నాడు. దేనికి ఎక్కినట్టు? ఇక్కడ ప్రేమించడం తప్పు కాదు, కరెక్ట్ పెళ్లి చేసుకోవడం తప్పు అక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు నువ్వు నిజంగా ప్రేమించడం అంటే ఏం తెలుసా? ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి. నీకు ఎదుటి వ్యక్తి, ఇప్పుడు అతను అంటే నాకు ఇష్టం, వెనక్కి కనిపిస్తున్నాడు కదా, ఇప్పుడు నవ్వుతానే ఉంటాడులే, ఉన్నాడు కదా, అతను అంటే నాకు ఇష్టం. ఫర్ సపోజ్ నేను గే అని కాదు, ఓకే, నేను జనరల్గా చెప్తున్నాను వినండి. అక్కడ ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి అంటే నాకు ఇష్టం అనుకుందాం. ఇష్టం అయితే ఇక్కడ మ్యాటర్ ఏంది? అమ్మాయి అంటే నీకు ఇష్టం అయితే ఆ అమ్మాయి జీవితాంతం హ్యాపీగా ఉండడము నీకు ఇష్టమని అర్థం. అది నీతోనే అని కాదు, ఎలా అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని ఫిక్స్ అయితే దాన్ని లవ్ అంటారు. నీతోటే ఉండాలా, నీ కాళ్ళే పట్టుకోవాలా, నీ బుగ్గలే విసుకాలా అంటే కాదు. దట్ ఈస్ నాట్ ట్రూ లవ్. నిజంగా ట్రూ లవ్ ఏదైతే అంటే ఏదంటారంటే దాన్ని ట్రూ లవ్ అంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండడం కావాలా. ఇప్పుడు వీడితో ఉంది ఆ పాప, పెళ్లి చేసుకుంది కదా, వీడితో ఉంది. మా వాడు బీటెక్ సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయాడు అని చెప్పాను కదా, అమ్మాయిని తీసుకొని వీనితో ఉంది జీవితాంతం. ఇప్పటికి నాది 2021 నేను పాస్డ్ అవుట్, ఇప్పుడు ఇది వచ్చేసి 2026 అయిపోయింది. 4 years అవుతుంది ఇప్పటికి. ఆ 2 years మొత్తం 6 years, బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి 6 years. ఇప్పటికి 6 years నుంచి ఒక్కరోజు సంతోషంగా ఉన్నారా? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. పాపని సరిగా చూసుకోగలుగుతున్నారా? లేదు. అంటే వాడు నాతో చెప్పుకున్న నరకపు బాధ ఇదంతా, వాడు నాతో చెప్పుకున్న ఘోష. ఒక్కరోజు హ్యాపీగా లేను, చదువుకొని ఉంటే బాగుండు, ఇంకా లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఇంకొకటి ఎవడైతే ఉన్నాడో ఫైనల్ ఇయర్లో వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అదే అమ్మాయి సెకండ్ ఇయర్, అదే అమ్మాయి సెకండ్ ఇయర్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి వేరే వాళ్ళకి పెళ్లి చేసేస్తానన్నారు అని. ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటే నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి పెళ్లి చేయడం అంటే, ఇప్పుడు వెళ్ళినోడితో హ్యాపీగా ఉంటుందంటే ఏమో మైట్ బి ఉండుంటే, బై ఎనీ ఛాన్స్ హ్యాపీగా ఉండుంటే ఒకవేళ, దెన్ వెల్ అండ్ గుడ్ కదా, మంచిదే కదా. అక్కడైనా హ్యాపీగా ఉంది కదా, తనైనా హ్యాపీగా ఉంది అట్లీస్ట్. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వీడు చదువుకొని బయటికి వెళ్ళి వీడు మంచిగా సర్టిఫికేట్, కాలేజ్ టాపరు, సరిగ్గా చదువుతాడు వీడు, సర్టిఫికేట్ వచ్చి ఏదైనా మంచి కంపెనీలో ఒక 20 lakhs 15 lakhs per annum కానీ వస్తుంటే వీడు హ్యాపీగా ఉంటాడు కదా. ఇప్పుడు ఎవరు హ్యాపీగా లేకపోయి పుట్టిన పాప హ్యాపీగా లేకుండా గందరగోళం అయిపోయింది కదా ఒక లవ్ స్టోరీ వల్ల. ప్రేమించడం తప్పు కాదు, ఇక్కడ చెప్తున్నా కదా, ప్రేమించడం తప్పే కాదు. అట్లా మారిపోయింది ఇక్కడ కథ అంతా. ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో నా రెండో ఫ్రెండ్ కదా ఆ అబ్బాయి ఫైనల్ ఇయర్ తర్వాత ఇంకో వాళ్ళ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసేసారు. పాపం వీడు భయంకరంగా లవ్ చేశాడు కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేస్తాడు. కానీ ఈడేం చేశాడు, వీడికి పాపం వాళ్ళ నాన్నలేళ్ళే, ఇంక వాళ్ళ అమ్మ ఉందన్నమాట. వాళ్ళ అమ్మని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాడు ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్ వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మని తీసుకొని. వాళ్ళ అమ్మని ఇప్పుడు మనోడికి 12 lakhs per annum ప్యాకేజ్ వచ్చింది. అది ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక 6 months బ్యాక్ ఇంక్రిమెంట్ వచ్చిందనమాట శాలరీలో. ఇప్పుడు బాగున్నాడు మనోడు కూడా, ఒక ఏదో ఫ్లాట్ తీసుకున్నాడు, దానికి ఈఎంఐ కట్టుకుంటున్నాడు, వాళ్ళ అమ్మని పెట్టుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆ అమ్మాయి ఇప్పుడు వాడు వచ్చి నాతో చెప్పాడు, వాడు కూడా నాతో వచ్చి కూర్చొని చెప్పాడు, అరే సాయిగా నేను లవ్ అని చెప్పి ఆ రోజు కనుక బ్యాడ్ డెసిషన్ తీసుకొని ఉంటే ఆ అబ్బాయి పేరులా చెప్పుంటే ఆ టైప్ ఉండేవంటరా. ఆ అమ్మాయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మాయే నాకు ఇంకా కాల్ చేసి చెప్తుంటుంది, మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఉంటే ఆ రోజు చాలా దారుణం జరిగిపోయిండేది, ఇట్లాగా మంచి పని చేసాము, మంచి డెసిషన్ తీసుకున్నాం, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, నువ్వు హ్యాపీగా ఉన్నావు, కలిసిలేమంతే కానీ హ్యాపీగా ఉన్నాం కదా అని అనుకొని వాళ్ళు మంచిగా మాట్లాడారు, నా ముందర మాట్లాడుకున్నారు. ఇదంతా అసలు నాకు ఇదంతా చూసిన తర్వాత భలే హ్యాపీ అనిపించింది. నాకు మామూలుగా ఎవరైనా కామన్, ఇప్పుడు అందంగా ఎవరైనా అమ్మాయి కనిపిస్తే, ఇప్పుడు లేకపోతే మంచి అమ్మాయి ఎవరైనా కనిపించినా మంచిగా ఉన్నా కూడా లవ్ పుట్టడం కామన్. ఎందుకంటే అది ఆ ఏజ్లో అర్థం కాదు. ఇప్పుడు ఎవడైతే అబ్బాయి వెళ్ళిపోయాడో అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఈ వీడియో చూస్తుంటారు, లవ్లో మునిగిపోయి తేలిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇదైపోయి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తూ ఉండుంటారు. బట్ వాళ్ళ కోసం కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ వీడియోలో. ఏంది కొత్తగా మోటివేషన్ బాట పట్టాడనే కదా. ఒక వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అంటే దాని చేయడంలో తప్పే ఉంది చెప్పండి. ఫస్ట్ అయితే ప్రాంక్ చేస్తాను సక్సెస్ఫుల్గా, జస్ట్ వినండి. మీరు ఇన్నరని నాకు తెలుసు, అది ఏజు, మీరున్న సిచ్యువేషన్స్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉంటారు, ఒక్కొక్క ఇదిలో ఉంటారు. వాళ్ళు ఎవరు నేను జడ్జి ఇట్లా, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకోండి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నాకు జరిగిన విషయాలు నేను చెప్తున్నా, నా వరకు ఏది మంచి అనిపిస్తుందో చెప్తున్నా. ఇదే మంచి, ఇదే చేయాలి, ఇంక ఇదే ఫైనల్ అని అయితే నేను అస్సలు చెప్పను. ఓకేనా? మీకు నచ్చింది మీరు చేసుకోండి, నేను చెప్పింది వినండి అంతే. అది కొంచెం ఉపయోగపడద్ది అనిపిస్తే ఉపయోగపడితే చేసుకోండి, దట్స్ ఇట్. లవ్ నా వరకు ఏంటంటే, మిగతా వాళ్ళందరూ పెళ్లి చేసుకుందానికి ఒక అర్హత కావాలి అంటారు, పోషించగలగాలి, ఇంకా చాలా చెప్తారు. నా వరకు ఏంటంటే లవ్ చేయడానికి కూడా ఒక అర్హత కావాలి, ఒక అర్హత ఉండాలి. అందుకని చెప్పి నేనైతే ఎవరిని లవ్ చేయలేదు.
ఆ లవ్ అనే ఫీలింగ్ పెద్దగా రాలేదు. నేనున్న సిచ్యువేషన్స్కి మా అమ్మ వాళ్ళందరూ కంప్లీట్గా నా మీద డిపెండ్ అయి ఉన్నారు. నాకున్న రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్గా, నేను ఒక రోజు ఇంట్లో లేకపోతేనే వాళ్ళు గందరగోళం అయిపోతారు. నేను ఎక్కడికైనా ఒక 3 రోజులు 4 రోజులు బయటికి వెళ్ళాలంటే 5-6 రోజులకి సరిపడా వీళ్ళకి ఇక్కడ సెట్ చేసేసి, లేకపోతే ఎవరో ఒకరి ద్వారా సెట్ చేయించగలిగి, లేకపోతే ఆర్డర్స్ అయ్యి పెట్టేసి 5 రోజులకి నేను బయటికి వెళ్తాను అనమాట. అంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా మీద. ఇప్పుడు సడన్గా ఎవరో వచ్చేసి ఏది గందరగోళం అయిపోయి నా లైఫ్ని సైకిల్ని ఇట్లా డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. సో అందుకని నాకు ఇట్లాంటి లవ్ ఇట్లాంటి ఏం పుట్టలేదు. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ ఫస్ట్ నుంచి ఇట్లాగా లవ్ స్టోరీ అని చెప్పేసి ఇట్లా చెప్పినందుకు. సరదాగా ఆట పట్టించాము, మాత్రం ఆట పట్టించకూడదా ఏంది? మీకు అంత ప్రాంక్ చేస్తే మీకే అంత కోపం వస్తే, ఇన్ని రోజులు వీళ్ళందరినీ ఇంత ప్రాంకులు చేస్తే ఇలా కోపం రాలేదు మా ఇంట్లో వాళ్ళకి. సో ప్రాంక్ అయినందుకు సారీ. అండ్ నేను చెప్పిన మంచి మాటలు మీకు ఏమైనా ఉపయోగపడతాయి అని అనిపిస్తే తీసుకోండి, లేదంటే ఇసిరి పడేసేయండి, ప్రాబ్లం లేదు. అండ్ ఈ వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చుగా. అదనమాట నా ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ అండ్ జరిగిన ఈ స్టోరీస్ అండ్ మన లవ్ స్టోరీ మ్యాటర్. ఈ లవ్ స్టోరీ ఫస్ట్ నేను చెప్పుకొని వచ్చింది, ఇదంతా కథేం కాదు. అంటే ఎట్లా అంటే లవ్ పుడుతుంది అని అనిపించే టైంకి ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట నాకు. ఇట్లాగా ఒకరి మీద కాదులే, అది పెద్ద రాసుకుంటా పోతే రైలు భోగి అంత ఉంటుంది. ఆ క్రష్ లిస్ట్ ఉండడంలో తప్పే ఉంది. క్రష్ అనేది పుడుతుంది. ఇప్పుడు మొన్న ఈ సినిమా పోయాం, లెనిన్ సినిమాకి, పుడుతుంది క్రష్ పుడుతుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? క్రష్ అనేది కామన్. అట్లా క్రష్ లిస్ట్ అయితే ఉంది, కానీ లవ్ స్టోరీలు లవర్లు అయితే లేరనమాట. ఇంకా అట్లా క్రష్ లిస్ట్ పెంచుకుంటూ ఆ క్రష్ లిస్ట్ని అలా కోసేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. పని ఫస్ట్, మిగతా అన్నీ నెక్స్ట్ అనమాట. లవర్ అయితే దొరకలేదు, కానీ భయంకరమైన ఫ్రెండ్స్ అయితే దొరికినారు. ఒక 4-5 అంతే. లైఫ్ మొత్తానికి కానీ 4-5 సెట్ అయినారు ఫ్రెండ్స్ అంతే. వాళ్ళని అటు పెట్టుకుంటాను. తర్వాత ఎట్టయితే అట్ట ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎవరో ఒకడు వస్తాడు, ఒకడు ఖాళీగా ఉంటాడు అనమాట. వచ్చి ఒకడు కామెంట్ పెడతాడు, సాయన్న పెళ్ళెప్పుడు. వానికి నేను చెప్తున్నా, సాయన్న పెళ్ళెప్పుడు అని అయితే కామెంట్ చేయొద్దు. సాయన్న నీ లవ్ స్టోరీ సూపర్ ఉంది, వదిలిని ఎప్పుడు చూపిస్తావు, బయట పెట్టు ఫొటోస్ అని చెప్పి అడగండి. ఆ కామెంట్స్ చూసి ఊరిని నిజంగానే లవ్ స్టోరీ చెప్పినట్టున్నాడు, ఇది రియల్ అనుకొని అందరు వీడియోని చూస్తారు ప్రాంక్ అయ్యేదాకా. సరేనా? మీరు దొరికిపోయాం కదా, నాకు ముందరే తెలుసురా అని చెప్పి కామెంట్లు అయితే పెట్టొద్దు ప్లీజ్. అటు కామెంట్ పెడితే ఆ కామెంట్లు చూసి వెళ్ళిపోతారు. మీరు ప్రాంక్ అయినట్టు వాళ్ళు కూడా ప్రాంక్ అవ్వాలి అంటే, ఇది ప్రాంకు అనిపించాలంటే మీరు పెట్టే కామెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో కామెంట్ పెట్టేటప్పుడు ఆచితూచి ఎదుటి వాళ్ళని ప్రాంక్ చేసేటట్టుగా కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. ఇంతకుమించి ఇంకేం చెప్పమంటారు. సౌనింగ్ ఆఫ్. ఇట్లు మీ అచ్చులోడు. ఉంటా బాయ్.